వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గణేష్ మండపాలను సందర్శించిన పెద్దపల్లి డీసీపీ కరుణాకర్. గోదావరికని పట్టణంలో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు. గోదావరికని మెయిన్ చౌరస్తాలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. గణపతి నిమజ్జనం ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని గోదావరికని హనుమాన్ నగర్ ప్రధాన రహదారిలో రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంతను వెంటనే మరమ్మతు చేయాలి. సంబంధిత అధికారులను కోరిన బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు మచ్చ విశ్వాస్. రోడ్డు వెడల్పులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ 2వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి ఇంటిని కూల్చివేసిన మున్సిపల్ అధికారులు. సొమ్మసిల్లి పడిపోయిన కార్పొరేటర్ భార్య. గణపతి నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు గణపయ్య మండపాల వద్ద ఘనంగా ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమాలు. గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ మంగళవారం గోదావరికని సిఐ ఇంద్రసేనారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డీసీపీ వినాయక విగ్రహాలను దర్శించుకుని అనంతరం మండప నిర్వాహకులతో మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. మండపాల వద్ద శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిమజ్జనం రోజున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డీసీపీని సన్మానించారు. అంతకుముందు డీసీపీ కరుణాకర్ గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న డీసీపీ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ సందర్శించి పిటిషన్లను, వాటి రికార్డులను తనిఖీ చేశారు. నమోదు చేయబడ్డ కేసుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల వివరాలు, పెండింగ్ కేసుల వివరాలు, ప్రజలతో ఫిర్యాదుదారులతో ఎలా ప్రవర్తిస్తున్నారు, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని తదితర అంశాలను సిఐని, ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు. జరుగుతున్నప్పుడు ప్రొసెషన్ వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు ప్రొసెషన్ వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడ గ్రామంలో కేబుల్స్ ఎక్కడ ఉన్నాయి, కరెంట్ కనెక్షన్ కూడా లూజ్ వైర్ కనెక్షన్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విమర్శనం జరుగుతున్న సందర్భంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరన్నా జాగ్రత్త లేకుండా ఎవరన్నా పిల్లోడు దాంట్లో వాటర్లో పడిపోతే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి పండుగ అంటే ఉత్సాహాన్ని జరుపుకునేది, సంతోషకరంగా జరుపుకునేది. కాబట్టి ఆ పండుగను ఒక సంతోషకరమైన వాతావరణంలో, శాంతియుత వాతావరణంలో మంచిగా మీరు అందరూ జరుపుకోవాలని. ఈ కార్యక్రమంలో గోదావరికని 1 టౌన్ ఎస్ఐలు భూమేష్, రమేష్, అనుష ఉన్నారు. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను మంగళవారం గోదావరికని చౌరస్తాలో నిర్వహించారు. ఈ మేరకు రామగుండం పారిశ్రామిక ప్రాంత కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్ఎస్యూఏ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంటం ఉదయరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదరబోయిన రవికుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో 1400 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకున్న గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు. అలాగే రైతులకు ఉచిత కరెంటు, విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, మహిళలకు స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వారి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సోదరులారా, ప్రతి ఇంటికి ఒక పథకం చేరే విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రణాళిక ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి లబ్ధి పొందడం జరిగింది. అలాగే రాష్ట్రమంతా కాకుండా మన రామగుండం లోపల సింగరేణి కార్మికులకు సంబంధించి సింగరేణిలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను 17,000 పట్టాలను మన సింగరేణి కార్మికులకు ఇవ్వడం జరిగింది. అంత గొప్ప మనసుతోటి అయిన ప్రతి ఒక్క కార్మికుడు ఇంటిలోనే ఉండాలి, సొంతింటిలోనే ఉండాలనే దృక్పథంతో ఆ రోజు వారు చేసినటువంటి ప్రతిఫలమే ఈరోజు మనందరం ఉంటున్నాం. అలాగే
మన రాజశేఖర్ గారు కూడా వారు చేసినటువంటి దాన్ని వారు కూడా పాటిస్తూ ఈరోజు అభివృద్ధి విషయంలో కానీ దేని విషయంలో కానీ కాంప్రమైజ్ కాకుండా ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు అటువంటి ముఖ్యమంత్రి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇక దొరకబోవడానికి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఏదైతే 2003 సంవత్సరంలో సుమారు 1400 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ప్రతి ఒక్క ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని ఒక దృఢ సంకల్పంతో పాదయాత్ర చేపట్టి రైతులనేమి కానీ, విద్యార్థులనేమి కానీ, మహిళలనేమి కానీ వారి యొక్క గోసలను విని మరి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వారి యొక్క అభివృద్ధి పథకాలతోటి మరి చెరుగని చిరునామా వేసుకున్నటువంటి చరిత్ర వైఎస్ఆర్ గారిది. మరి రైతులకి ఉచిత కరెంటు అందించినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అలాగే ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా ఉన్నతమైన చదువులు చదువుకొని వారి యొక్క జీవితాలని, భవిష్యత్తులను మరి మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంచుకోవాలంటే అది ఒక మంచి చదువుతోటే సాధ్యమని చెప్పని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కూడా ప్రతి ఒక్క విద్యార్థికి సహాయం అందించినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క పేదవారికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలని ఒక దృఢ సంకల్పంతో ఆరోగ్యశ్రీ 108 సర్వీసులని ఈ యొక్క ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేదవాడికి కార్పొరేట్ ఆ యొక్క వైద్యాన్ని అందించినటువంటి చరిత్ర మా యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అలాగే మహిళలకు కూడా స్వయం సేవక సంస్థల ద్వారా వారి యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిల్చునే విధంగా, వారి యొక్క సంపాదన వాళ్ళు సృష్టించుకునే విధంగా ఆ యొక్క సంఘాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్రను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రతి ఒక్క పథకాలలో ఈరోజు మన మధ్య భౌతికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేనప్పటికీ కూడా వారి యొక్క పథకాల విషయంలో కానీ వారి యొక్క దూరదృష్టి ఆలోచనలు ఇవాళ మా మధ్య ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారు నాడు వేసినటువంటి బీజాలే నేడు మహావృక్షాలై వారి యొక్క ఫలాలని మనం అనుభవిస్తున్నామని ఒక ప్రతి ఒక్క పేదవాడు కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం మనం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, రవికుమార్, కౌటం సతీష్, తులికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్గదర్శనంలో పనిచేస్తామని జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు మేకల రాజ్ కుమార్ తెలిపారు. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం గోదావరికని మెయిన్ చౌరస్తాలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రామగుండం మండల అధ్యక్షులు ఏముర్ల రంజిత్తో కలిసి రాజ్ కుమార్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. రానున్న రోజుల్లో ఉప ముఖ్యమంత్రి నుండి ముఖ్యమంత్రిగా ఎదగాలని, తెలంగాణలో కూడా జనసేన జెండా ఎగురవేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరికని స్థానిక చౌరస్తాలో వారి జన్మదిన వేడుకలకు బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన సైనికులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది. జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక గోదావరికని చౌరస్తాలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కేక్ కట్ చేయడం కాకుండా మరిన్ని సేవా కార్యక్రమంలో ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాలకుర్తి మండల అధ్యక్షులు బూసా శ్రీనివాస్, రామగుండం మండల నాయకులు బండారు తిరుపతి, రాజశేఖర్, సుద్దాల అనురాజ్, శరత్ నాయక్, కురుమ అజయ్, రామ్, సంజీవన్, ఆంజనేయులు, అనిల్, మధుకర్, శేఖర్, రామానుజన్, దేవేందర్, రాజేష్, నాగేందర్, అశోక్, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 5న గణపతి నిమజ్జనం ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని గోదావరికని హనుమాన్ నగర్ ప్రధాన రహదారిలో రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంతను వెంటనే మరమ్మతు చేయాలని సంబంధిత అధికారులను బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు మచ్చ విశ్వాస్ కోరారు. ఈ మేరకు గోదావరికని హనుమాన్ నగర్ ప్రధాన రహదారి రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంత వద్ద మంగళవారం మచ్చ విశ్వాస్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గుంత చాలా ప్రమాదకరంగా ఉందని, ఈ నెల 5న జరగబోయే నిమజ్జనానికి వెళ్లే గణనాథుల వాహనాలు ఇదే దారి గుండా వెళ్లాల్సి ఉంటుందని, నిమజ్జనానికి వెళ్లే వాహనాలు ఈ గుంతలో పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. రామగుండం మున్సిపల్ అధికారులు, సింగరేణి యాజమాన్యం దీనిపై త్వరగా స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఈ గుంత పూడిక జరిపించాలని కోరారు. మన గోదావరికని హనుమాన్ నగర్లో ఈ మెయిన్ రోడ్డు చాలా రంధ్రం పడ్డది. ఈ రంధ్రము ఇప్పటిది కాదు, చాలా వరకు వర్క్ చేస్తున్నారు కానీ ఆ వర్క్ చేసే వాళ్ళు కరెక్ట్గా చేయట్లేదు. ఇప్పుడే ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే ఇప్పుడు ఇంకొక 3-4 డేస్ తర్వాత ఇక్కడ నిమజ్జనానికి పెద్ద పెద్ద వాహనాలు, పెద్ద పెద్ద గణనాథులు ఇదే దారి నుండి గోదావరికి వెళ్తుంది. సో ఒకవేళ ఇది ఇప్పుడు కనుక మనం చేయించకపోతే తర్వాత ఇక్కడ కనీసం ఒక చిన్న ట్రాక్టర్ పైన ఇది కుంగిపోయే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో, మున్సిపల్ అధికారులు కానీ, రోడ్డు కానీ, సింగరేణి అధికారులు కానీ దీని మీద కొంచెం దృష్టి సారించి ఇప్పుడు చెట్లు కొట్టేస్తుంది పర్లేదు.
అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడైతే రోడ్స్ గుంతలు ఉన్నాయో తర్వాత ఇదైతే చాలా ప్రమాదంగా ఉంది. ఇదైతే వెంటనే దీనిపై కొంచెం యాక్షన్ తీసుకొని వర్క్లు తొందరగా ఈ 3 డేస్లో కంప్లీట్ చేస్తే గణనాథులు అందరూ ఇంట్లో వెళ్తారు. దానికి దీన్ని తొందరగా పని పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో సీనియర్ మెకానిక్ దామోదర్, బీజేపీ నాయకులు బంగారు సునీల్, స్థానికులు బబ్బి సురేష్, ముఖేష్, నీలపు శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మేడిపల్లి సెంటర్ నుండి మేడిపల్లి ఓసీపీకి వెళ్లే వైపు చేపడుతున్న రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా మంగళవారం మున్సిపల్ అధికారులు బీఆర్ఎస్ 2వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి ఇంటి బాల్కనీని కూల్చివేశారు. మున్సిపల్ అధికారులు మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి ఇంటిని కూల్చివేయడానికి వచ్చిన సమయంలో అది చూసి తట్టుకోలేని రమణారెడ్డి సతీమణి హైమవతి సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే స్థానికులు రమణారెడ్డి సతీమణిని ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా ఈ విషయంలో మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి మాట్లాడుతూ తన ఇంటిని కూల్చివేయొద్దని ఈ నెల 10వ తేదీ వరకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్న మున్సిపల్ అధికారులు వారిని ఖాతరు చేయకుండా కూల్చడం జరుగుతుందని తెలిపారు. గౌరవ న్యాయస్థానాలను కూడా గౌరవించకుండా హైకోర్టు ఆర్డర్స్ను ధిక్కరిస్తే సామాన్యులకు న్యాయం ఎక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా రోడ్డు వెడల్పు అని చెప్పిన మున్సిపల్ అధికారులు ఇప్పుడు అనుమతులు లేవని చెబుతున్నారని, ఈ రామగుండం కార్పొరేషన్లో 80% ఇళ్లకు అనుమతులు లేవని వాటన్నింటినీ కూల్చివేస్తారని ప్రశ్నించారు. అనుమతులు లేకుండా పెనాల్టీ వేసి డబ్బులు కట్టించుకోవాలి కానీ కూల్చివేత ఏమిటని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు కౌశికహరి మాట్లాడుతూ అవసరం లేని చోట 80 ఫీట్ల రోడ్డు వేస్తామని ఇళ్లను కూల్చుతూ రామగుండం ఎమ్మెల్యే రాక్షస ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. మేడిపల్లి సెంటర్ రోడ్డు నుండి ఇప్పటికే 2 వాహనాలు వెళ్లే విధంగా విశాలంగా ఉందని, ఇంకా వెడల్పు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రామగుండం ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి ఒక్క కొత్త ఫ్యాక్టరీ తెచ్చింది లేదు, ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చింది లేదు కానీ కూల్చివేతలు చేపడుతూ ప్రజలను భయభ్రాంతులకు మాత్రం గురి చేస్తున్నారని ఆరోపించారు. నేను 2016 పరిమితి కట్టడం జరిగింది. ఇది కట్టుకున్నప్పుడు నాకు రోడ్ అనేది మాస్టర్ ప్లాన్లో 80 ఫీట్లు ఉండే. 80 ఫీట్లు ఉంటే నేను సెంటర్ నుండి నేను 40 ఫీట్ ఇల్లు కట్టుకున్నాను. ఒక బాల్కనీ వద్ద ముందుకు వచ్చేసి అది సెట్ బ్యాక్ అవుతున్నాను. ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏమంటారంటే ఆ సెంటర్గా అంటున్నారు, ఆ సెంటర్ పోల్గా అంటున్నారు. ఇప్పుడు సెంటర్ పోల్ వేసారు, 2 పెద్ద డ్రైన్లు దాదాపు 5 ఫీట్లు ఇంటూ 12 ఇంటూ లోతు పెద్ద డ్రైన్ కట్టిర్రు. ఆ పక్క డ్రైన్ కట్టిర్రు. డ్రైన్ తర్వాత 5 ఫీట్ల తర్వాత ఇల్లు కట్టుకున్నాం. మనం ఏమనుకుంటామంటే సెంటర్ నుంచే తీసుకున్నాం డైరెక్ట్, అవతల డ్రైన్ ఉన్నది, డ్రైన్ తర్వాత దాదాపు 10 ఫీట్లలో ఇల్లు కట్టుకున్నాం. అంతే అనుకుంటాం కదా. ఇప్పుడు అధికారులు వచ్చేదంటే సెంటర్ కాదు, 10 ఫీట్ల తర్వాత 9 ఫీట్ల తర్వాత. అప్పుడు పెట్టే సెంటర్ కూడా మున్సిపల్ అధికారులు కేటాయించిందే కదా. మరి అప్పటిది కరెక్టా ఇప్పటిది కరెక్టా మేమేమనుకోవాలి. దాని మీద నేను హైకోర్టు కూడా జరిగింది. హైకోర్టుకు పోయి మేము ఆల్రెడీ స్టేటస్ కూడా ఇప్పుడు జరిగింది. మాకు 10th వరకు కోర్టు ఆర్డర్ ఉంది, 10వ తారీఖు వరకు కోర్టు ఆర్డర్ ఉంది. దీనిలో ఏమున్నదంటే క్లియర్గా రాశారు హైకోర్టు జడ్జి గారు. ఏం రాశారంటే యాంటిల్ ఫర్దర్ ఆర్డర్ రాసిండు, యాంటిల్ ఫర్దర్ కోర్టు ఆర్డర్ రాశారు. అంటే కోర్టు నిర్ణయం వచ్చే వరకు మీరు ఎలాంటి ఇల్లును కూడా ముట్టుకునే హక్కు మీకు లేదన్నారు. కోర్టు ఆర్డర్ ఉన్న ఇల్లు ఉద్యోగం చేస్తున్నారు అంటే మీరు కోర్టు ఆర్డర్ను కూడా అంటే చట్టాన్ని కూడా మీరు ధిక్కరిస్తున్నారు. ప్రజలు అంటే మోహన్ చేశారు, అబద్ధాలు ఆడారు, కోర్టు వేసారు, గెలిచారు, ఇంత అన్నగారు చెప్పినట్టు. కానీ మీరు అత్యున్నతమైన హైకోర్టు మన హైదరాబాద్లో ఉంటే మన రాష్ట్రంలో హైకోర్టును కూడా మీరు ధిక్కరిస్తున్నారంటే చట్టాన్ని ధిక్కరిస్తారు. మరి మీరు ఎవరిని గమనిస్తారు? మీరు ఎవరి మాట అంటారు? ఇది నియంత్రణ పాలన, నియంత్రిత పాలన, అసలు ఉద్దేశం ఏంది? అది మాకు క్లారిటీ కావాలి. ఇంకోటి ఏమంటే అధికారులు ఏమంటున్నారు, మున్సిపల్ అధికారులు రోడ్డు పక్కన పెట్టండి, రోడ్డు తర్వాత చూద్దాం, 80 ఫీట్లు తర్వాత చూద్దాం. కానీ డీవియేషన్ ప్లాన్ ప్రకారం లేదంటున్నారు. రేపు ఆర్టీఐ అప్లై చేస్తా, హైకోర్టు ద్వారా అవసరం అనుకుంటే డీవియేషన్ అనేది గోదావరి ప్రాంతంలో మొత్తం ఎన్ని వేల ఇళ్ళు ఉన్నాయి. ప్రతి ఇంటికి ఎన్ని ఇళ్ళకి పర్మిషన్ ఉంది, ఎన్ని ఇళ్ళకి పర్మిషన్ లేదు, ఎన్ని ఇళ్ళకి మీరు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఎన్ని ఇళ్ళు డీవియేషన్ అయ్యి అవి కావాలి. నేను 5 ఫీట్లు కాదు 10 ఫీట్లు ఇల్లు మొత్తం తీసేసుకుంటా. కానీ నా ఇల్లు అయితే ఎట్లా అక్రమంగా అధికార బలంతో పూలుస్తూ ఉన్నారో గోదావరి కానీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఏదైతే డీవియేషన్ తప్పకుండా వాళ్ళకి చర్య తీసుకోవాలి, లేకపోతే మాత్రం ఊరుకుంటలేదు. ఏదైతే ప్రజాపాలన అని చెప్పుకొని వచ్చినటువంటి ఈ యొక్క రేవంత్ సర్కార్లో ఈ రామగుండం కాన్స్టిట్యున్సీలో ఈ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అసలు ఈ ఊర్లో ఉన్న జనాలందరి మీద పగబట్టినట్టుగా ఎవరు కూడా ఆయన గెలిచి 20 నెలలు అవుతుంది, ఒకరు కూడా నిద్రపోకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రతి ఒక్క రంగాన్ని ఈ ప్రాంతంలో నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. అరే ఇక్కడ నువ్వు ఉటకు ముందే ఆయనకు అనేక ప్లాంట్లు వచ్చినాయి, అనేక వ్యవస్థలు డెవలప్మెంట్ అవుతూ ఉన్నది. నువ్వు వచ్చి జనం నీకు పెద్ద ఎత్తున ఓట్లు ఇచ్చి గెలిపించినందుకు నువ్వు ప్రజలకు అభయం ఇచ్చి నేనున్నా బై మీరు సుఖంగా ఉండండి అనే విధంగా ఉండాలి. కానీ వాళ్ళని ఒక కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చింది లేదు, ఒక ఉద్యోగం కల్పించింది లేదు. ఉద్యోగాలు వస్తేనే, కొత్త ప్రాజెక్టులు వస్తేనే ఇక్కడ ఉపాధి పెరుగుతుంది, వ్యాపారం పెరుగుతుంది. కానీ నువ్వు అన్ని రోడ్లు ఉన్నాయి కూలగొట్టి, ఇల్లు కూలగొట్టి, ఏ వాడలే ఏ ఇల్లు కూలగొట్టలే. ఇవాళ గోదావరికల్లా మొదలుపెట్టినావు. నువ్వు బాగా మెచ్చుకునేటువంటి నీ గురువు అని చెప్పుకునే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టాలనే నువ్వు ఊలగొట్టినావు. ఇవాళ వాళ్ళని ఊలగొట్టి టెనెంట్ వాళ్ళకి ఏమంటున్నావు, వీళ్ళ కిరాయికి ఉండమంటున్నావు. లక్ష్మీనగర్లో ఏం అవసరం ఉండే కూలగొట్టడానికి? ఇవాళ నువ్వు
నివాసం ఉన్నటువంటి బేగం బజారు, బడీ చౌడి ఇవన్నీ ఎట్లా ఉంటాయి అక్కడ? ఇక్కడ ఏ విధంగా ఉన్నది? గోదావరికల్లా 4 లక్షల జనాభా ఉన్నప్పుడే, ఓన్లీ గోదావరికల్లా 4 లక్షల జనాభా ఉన్నప్పుడే ఆ గోదావరికల్లిలో మనకు పండుగ వస్తే మనిషికి తాక్కుంటూ పోయే సందర్భం ఉండే. అయినా కానీ అప్పుడు సరిపోయింది. ఇవాళ అసలు ఎంప్లాయీలంతా రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు. అన్నీ కూడా నీకు ఇవాళ టూలెట్ బోర్డులు కనబడే వ్యవస్థలు ఇవాళ నువ్వు రోడ్లు వెడల్పు చేసి కూలగొడతా ఉన్నావు. ఇవాళ ఎన్టీపీసీకి వచ్చినవి మెడికల్ సెంటర్లో ఇప్పటికి ఉన్నటువంటి రోడ్డుకి 2 లారీలు పడతాయి. కొంచెం కంఫర్ట్ చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే అయిపోయేది. ఈ రోడ్డు పొంటి ఏం పోతుంది అనుకుంటాడు? నాకు తెలిసి అయితే చచ్చిపోయిన శవాలే ఇనగా ఉండబోతారు తప్పించి ఇంకో పని అయితే లేదు. OC4 ఉన్నప్పుడే ఇక్కడ మనము కమాన్ పెట్టేసుకున్నాం. ఎందుకు? ఇనాకెళ్ళి హెవీ వెహికల్ రావద్దని పెట్టుకున్నాం. ఇక్కడ ఇంతకంటే ఇంకేం చేస్తావు? నువ్వు కూలగొట్టుడు ఏమో బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన 100 కోట్లను పట్టుకొని నువ్వు ఎగురుడు కూలగొట్టుడు చేసుడు తప్పించి నీ దగ్గర ఇంకేమి లేదు. నువ్వు ప్రజలను హింసిస్తూ ఉన్నావు, భయపెడతా ఉన్నావు తప్పించి ఇంకే రకమైనటువంటి నీ దగ్గర లేదు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరికని. డాక్టర్ అశోక్ MBBS DNB జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. గణపతి నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు గణపయ్య మండపాల వద్ద ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. గోదావరికని పరిసర ప్రాంతాల్లో వాడవాడలా వెలిసిన గణేష్ మండపాల వద్ద మండపాల నిర్వాహకులు మంగళవారం ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు నిర్వహించగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలను చేశారు. అలాగే వివిధ గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसताराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डकण्टकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ పుట్టినరోజు వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బీజేపీ తిలక్ మాజీ మండల అధ్యక్షులు గోపగోని నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో కని విఠల్ నగర్లోని అమ్మ పరివార ఆశ్రమంలో కేక్ కట్ చేసి అనాథ పిల్లలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి మహావతి రామన్న మాట్లాడుతూ పెద్దపల్లి ముద్దుబిడ్డ అయిన దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ ఆర్ఎస్ఎస్లో ఏబీవీపీలో పనిచేసి అంచెలంచెలుగా బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎదిగారని తెలిపారు. పెద్దపల్లి ముద్దుబిడ్డ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు. వారి ఇలా జన్మదినాని కోసము కేక్ కట్ చేయడం జరుగుతుంది. తర్వాత అన్నదానము చేయడం జరుగుతుంది. ఇది ఈ మన తిలక్ మండల్ మాజీ అధ్యక్షుడు గోపగోని నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో ఇది కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సులువ లక్ష్మీ నరసయ్య, మాజీ కౌన్సిలర్ దాసరి శ్రీనివాస్ గౌడ్, శితకారి చంద్రశేఖర్, మాజీ మండల అధ్యక్షుడు గోడిశాల కమలాకర్, కొమ్ము శ్రీను, చుక్కల రాములు, సమ్మిరెడ్డి, శ్రవణ్, రాకేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఫోటో స్టూడియోల బంద్ విజయవంతమైందని పెద్దపల్లి జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పోగుల విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇర్ఫాన్లు తెలిపారు. మంగళవారం నూతన రేట్ల అమలుకై జిల్లా వ్యాప్తంగా ఫోటో స్టూడియో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్ మాట్లాడుతూ పెరిగిన ముడి సరుకుల ధరలు, ఫోటో స్టూడియోల నిర్వహణ భారం కారణంగా నూతన రేట్ల అమలు కొరకు జిల్లా వ్యాప్తంగా ఫోటో స్టూడియోలు, కలర్ ల్యాబ్లు, ఫోటోగ్రఫీ అనుబంధ రంగాల సంస్థలు బంద్లో పాల్గొన్నాయని అన్నారు. పెద్దపల్లి జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు సహకరించిన స్థానిక అసోసియేషన్ నాయకులకు, కలర్ ల్యాబ్ల యజమానులకు, ఫోటో స్టూడియోల నిర్వాహకులకు, ఫోటోగ్రఫీ అనుబంధ రంగ సంస్థలకు, ఫోటోగ్రాఫర్లకు జిల్లా కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ముడి సరుకుల ధరలు పెరిగినందుకు కారణంగా మేము కూడా ధరలను పెంచడం జరిగింది. మా బాధలను అర్థం చేసుకొని మీరు దయచేసి సహకరిస్తారని మా యొక్క మనవి. ఈ రేట్లను ఇవాళ నుంచి అమలులోకి తేవడం జరుగుతుంది. మా బాధలను మీరు కూడా అర్థం చేసుకొని మీరు కూడా మాకు సహకరించి ఈ యొక్క రేట్లను అమల్లోకి తెచ్చిన రేట్లను మీరు ఇస్తారని భావిస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గణేష్ మండపాలను సందర్శించిన పెద్దపల్లి డీసీపీ కరుణాకర్. గోదావరికని పట్టణంలో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు. గోదావరికని మెయిన్ చౌరస్తాలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. గణపతి నిమజ్జనం ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని గోదావరికని హనుమాన్ నగర్ ప్రధాన రహదారిలో రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంతను వెంటనే మరమ్మతు చేయాలి. సంబంధిత అధికారులను కోరిన బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు మచ్చ విశ్వాస్. రోడ్డు వెడల్పులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ 2వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి ఇంటిని కూల్చివేసిన మున్సిపల్ అధికారులు. సొమ్మసిల్లి పడిపోయిన కార్పొరేటర్ భార్య. గణపతి నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు గణపయ్య మండపాల వద్ద ఘనంగా ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.